వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రైస్ కార్డ్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకుందాము. అంటే కొత్త రేషన్ కార్డు కానీ, ఫ్యామిలీ మెంబర్ యాడింగ్, ఫ్యామిలీ మెంబర్ డిలీటింగ్, స్ప్లిట్ అప్, అలాగే రైస్ కార్డు యొక్క అడ్రస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో, దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో తెలుసుకుందాము. అప్లికేషన్స్ ఫామ్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా లింక్ అనేది క్లిక్ చేసుకొని ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం కొత్త రైస్ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. చూడండి, అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ పేరు అయితే ఎంటర్ చేసుకోవాలి. తల్లి లేదా తండ్రి పేరు ఎంటర్ చేసుకోవాలి. పుట్టిన తేదీ, అడ్రస్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటి నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, అలాగే జెండర్ ఎంటర్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మొబైల్ నెంబర్, కుటుంబం ఆదాయం, వృత్తి, ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కుటుంబం ఆదాయం అయితే మనకి కుటుంబం ఆదాయం అనేది రూరల్ అయితే నెలకి 10,000 లోపు ఉండాలి. అలాగే అర్బన్లో అయితే 12,000 లోపు అయితే మనకి ఇన్కమ్ అయితే ఉండాలి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే రైస్ కార్డులో మనకి ఏ అడ్రస్ అయితే కావాలో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. డిస్టిక్, మండల్, సచివాలయం పేరు, అలాగే విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటి నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కుటుంబ సభ్యుల వివరంలోని ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. కార్డులోకి ఎవరినైతే కావాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ అప్లికేషన్తో పాటు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరివి ఆధార్ కార్డ్ జెరాక్స్లు అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 2 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులలో పెద్ద వయసు కలిగిన మహిళను ఇంటి యజమానిగా నమోదు చేసుకోవాలను. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గ్రామంలో అయితే 10,000 లోపు, పట్టణంలో అయితే 12,000 లోపు అయితే ఇన్కమ్ అయితే ఉండాలి. ఫైనల్గా ఇక్కడ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే రైస్ కార్డులో మెంబర్స్ యాడింగ్. ఇక్కడైతే మనం రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సేమ్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన విధంగా అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబరు, నేము, తల్లి లేదా తండ్రి పేరు ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మొబైల్ నెంబరు, కుటుంబం ఆదాయం, వృత్తి, ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. రైస్ కార్డులో మనకు కావాల్సిన అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డిస్టిక్, మండల్, వీధి లేదా ప్రాంతం, ఇంటి నెంబర్, సచివాలయం నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలనుకుంటున్నామో అడుగుతుంది. చిన్నపిల్లలు అయితే జననం అనేసి, అలాగే ఒకవేళ పెళ్ళైన వారిని యాడ్ చేయాలనుకుంటే వివాహం ద్వారానే టిక్ చేసుకోవాలి. ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నామో చిల్డ్రన్స్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిల్డ్రన్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న రిలేషన్ ఎంటర్ చేసుకోవాలి. పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేయవలసినవి చూడండి, ఇక్కడ ఇచ్చారు అప్లికేషను, అలాగే సభ్యులు, ఆధార్ కార్డ్ జెరాక్స్లు, చిన్నపిల్లలకైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ ద్వారా యాడ్ చేయాలనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ చూడండి, ఇక్కడ 4th పాయింట్, వివాహం ద్వారా చేర్చుకున్నట్టుకు తల్లిదండ్రుల రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ రైస్ కార్డ్ లేనిచో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్గా రైస్ కార్డ్ జెరాక్స్ అయితే సబ్మిట్ చేసుకొని ఇక్కడ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్గా మనం యాడింగ్ చూసాం కదా, వివాహం ద్వారా ఎవరినైనా సరే కార్డులోకి యాడ్ చేసినట్లయితే ఇప్పుడైతే మనకి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, అలాగే కొడుకు, కోడలు, అంటే ఇక్కడ 2 ఫ్యామిలీస్ అయితే మనకి ఉన్నారు కార్డులో. ఇప్పుడు ఏ విధంగా స్ప్లిట్ అప్ చేసుకోవాలో తెలుసుకుందాము. మనం ఎప్పుడైనా సరే స్ప్లిట్ అప్కి వెళ్ళే ముందుగా మెంబర్స్ని యాడ్ చేసిన తర్వాతే మనం అయితే స్ప్లిట్ అప్ చేసుకోవాలి. చూడండి, రైస్ కార్డు విభజన కొరకు దరఖాస్తు అని ఇవ్వడం జరిగింది కదా, మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అప్లికెంట్ ఆధార్ నెంబరు, పేరు, అడ్రస్లు అయితే ఎంటర్ చేసుకోవాలి. జెండర్, మొబైల్ నెంబర్, ఇన్కమ్, ఇవన్నీ మనం ప్రీవియస్గా ఆల్రెడీ అయితే డిస్కస్ చేసాము. చూడండి, రైస్ కార్డులో మనకు కావాల్సిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు కార్డులో మనకి 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ 6 మెంబర్స్లో మనం 3 మెంబర్స్
ఒక కార్డులోని 3 మెంబర్స్ కొత్త కార్డులో కావాలనుకున్నప్పుడు ఎవరినైతే మనం ప్రజెంట్ ఉన్న కార్డు నుంచి సెపరేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ రైస్ కార్డ్ నెంబరు, యజమానితో ఉన్న బంధుత్వం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు అయితే ఎంటర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డ్ జెరాక్స్లు అయితే సబ్మిట్ చేసుకోవాలి. వివాహ ధృవపత్రం, ఆహ్వాన పత్రిక మరియు వేదిక ఫోటో ఇవైతే సబ్మిట్ చేసుకోవాలి. రైస్ కార్డ్ జెరాక్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఫైనల్గా అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయవలసి ఉంటుంది. చూడండి ఇక్కడైతే మెంబర్స్ డిలీషన్ కోసం అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ప్రీవియస్గా ఇవన్నీ మనకి తెలిసినవే. ప్రీవియస్గా మనం ఇవన్నీ డిస్కస్ చేసాము. ఆ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరినైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేము, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్, మరణించిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే చేయాలి. ఇక్కడ రైస్ కార్డు అప్పగించినట్లు ధృవపత్రం కొరకు దరఖాస్తు. ఎవరైతే వాలంటీర్గా సరెండర్ చేయాలనుకుంటున్నారో కార్డుని వాళ్ళైతే ఈ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్, అడ్రస్, అలాగే కార్డు ఎక్కడైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్తో పాటు ఒరిజినల్ రైస్ కార్డు అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఫైనల్గా అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. ఇప్పుడైతే రైస్ కార్డులోని అడ్రస్ చేంజింగ్ కోసం ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకుందాము. అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళ ఫోన్ నెంబరు, జెండర్, ఇన్కమ్, వృత్తి ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. అలాగే దరఖాస్తుదారుని వివరములు, వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్టిక్, విలేజ్, మండలు, అలాగే సచివాలయం పేరు, రైస్ కార్డ్ నెంబరు ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేసుకోవాలి. అలాగే మార్పు చేయవలసిన చిరునామా, మనం కొత్తగా ఏ అడ్రస్ అయితే కావాలనుకుంటున్నామో ఆ అడ్రస్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇంటి నెంబరు, గ్రామం, జిల్లా, వీధి లేదా ప్రాంతం, మండల్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకొని ఫైనల్గా అభ్యర్థి సంతకం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన అప్లికేషన్స్ అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఈ అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.